ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీలో ఎగ్ రోల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికము, క్యాబేజీ ఇవన్నీ వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలిపేసి మూత పెట్టుకొని ఒక సగం వరకు ఉడికేంత వరకు ఉడికించుకుందాము. ఇలా మనం కూరగాయలు వేసి ఎగ్ ఉడకపెట్టుకొని రోల్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా సగం వరకు ఉడికిన తర్వాత ఇందులో మిరియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం కారం. ఎప్పుడైనా కానీ పిల్లలకు నేను మరీ చెప్తున్నాను, మిరియాల పొడి కొంచెం ఎక్కువగా వాడండి. అప్పుడైతే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. సో ఇలా మంచిగా ఉడికిన తర్వాత కంప్లీట్గా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసి దీన్ని రోల్ చేసి పెట్టుకుందాం. చూసారు కదా, ఇలా చపాతీ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కూరగాయల మిశ్రమం ఉంది కదా, అది కూడా పెట్టుకొని మనం బాయిల్ చేసుకున్న ఎగ్ కూడా పెట్టుకొని రోల్ చేసి పిల్లలకి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. ఇక మీ పిల్లలు కంప్లైంటే ఉంటుందండి, లంచ్ బాక్స్ ఫినిష్ చేయరు అనే కంప్లైంటే ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అస్సలు మిస్ కాకండి. తప్పకుండా ఇవన్నీ ట్రై చేయండి.